రైతు పండించే పంటకు ఎలాగూ గిట్టుబాటు ధర లేదు. కనీసం రైతు ప్రాణాలకైనా రక్షణ ఉండాలి కదా. కూటమి ప్రభుత్వంలో రైతుల ప్రాణాలకు కూడా రక్షణ లేదు. ఏనుగుల గుంపు దాడి చేసి పంటకు నష్టం కలిగించడంతో పాటు ఏకంగా రైతుల ప్రాణాలు తీస్తుంటే చంద్రబాబు సర్కారు చోద్యం చూస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఓ రైతును అతి కిరాతకంగా ఏనుగులు తొక్కి చంపేస్తే పట్టించుకున్న నాథుడు లేడు. ఒక ఏనుగు చనిపోతే ఆగ మేఘాల మీద ప్రత్యక్షమయ్యే అధికారులు ఓ రైతు చనిపోతే పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ కుటుంబం ఇలా విలపించటానికి కారణం ఏనుగుల గుంపు. ఈ పిల్లల తండ్రిని ఏనుగులు తొక్కి చంపేశాయి. ఇంటికి పెద్ద దిక్కు లేకుండా చేశాయి. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ పరిధిలో కొత్తూరు గ్రామానికి చెందిన రామకృష్ణరాజు ప్రమాదవశాత్తు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. పొలంలో ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ తీసుకువచ్చేందుకు వెళ్లిన రామకృష్ణరాజుపై అడవి ఏనుగులు దాడి చేసి చంపేశాయి. రెక్కాడితే కాని డొక్కాడని ఈ పేద కుటుంబం రోడ్డున పడింది. నా తమ్ముడు, నేను, మా అక్క ముగ్గురు, మా అవ్వ, మా తాతగడి. మా తాతకి ఆస్మా, మా అవ్వ కూలి చేస్తుంది. మా అక్కకి మా అమ్మకి ఇద్దరికి హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి. మేమిద్దరే సార్. మేము ఇంకా చదవాలి, జాబులు చేయాలంటే 5 సంవత్సరాలు అయితే మేము ఇంతలోపు మేము ఎట్లా సార్ బతికేది? ఖచ్చితంగా ఏదో ఒక జాబ్, ముగ్గురికి ఏదో సాయం చేయండి. ఊర్లో ఎంతమంది వద్దు ఆడపిల్లల్ని వద్దు చదివించద్దు అన్నా కూడా మమ్మల్ని చదివిస్తున్నాడు సార్. మా నాన్న మళ్ళీ మాకు పెద్దదికి ఎవరున్నారు సార్? చాలా హృదయ విదారకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు కొత్తూరు గ్రామంలో రామకృష్ణరాజు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా పాపం వారంతా ఆ రోజు గ్రామస్తులంతా కూడా కలిసి వారంతా కూడా నిరసన చేసిన తర్వాతన కానీ ఈ యొక్క అటవీ శాఖ అధికారులు రాకపోవడంతో వారంతా కూడా ఆందోళన కూడా చేశారు. తరచూ ఈ యొక్క ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క అటవీ సరిహద్దు సమీప గ్రామాల్లోనే జరుగుతూ ఉండడంతో తమ కుటుంబాలకు రక్షణ కల్పించాలి, మృతి చెందినటువంటి కుటుంబానికి సంబంధించి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వారంతా కూడా కోరుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏనుగు గుంపుల దాడులు మరీ ఎక్కువయ్యాయంటున్నారు స్థానికులు. దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో స్ట్రెంచెస్ తవ్వటం, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏ పంటలు నష్టపోతా ఉన్నారు? ఎన్నాళ్ళ నుంచి సమస్య ఉంది పెద్ద సర్పంచ్గా మీరు చెప్పండి. సుమారు అంటే 10 ఏళ్ళుగా ఏనుగుల బాధ మాకుండా. అది టమాటా రైతు అన్నాక టమాటా వరి చేస్తాము. అవి వచ్చి టమాటా వరి అంటు తోటలు ఇవే తింటున్నాయి. ఫారెస్ట్ వాళ్ళని అడిగితే వరి టమాటా అనేది ఆపేయండి, వేరే ఇంకా అవి తినకన్నా అడిగి వాడండి అంటున్నారు. అవి లేకన్నా రైతులు ఇంకేం మాకున్న సోర్స్ ఏదంటే టమాటా. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో తరచు ఏనుగుల దాడులు చేస్తూ ఉండడం, పంట నష్టపోతున్నాం అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం ఏమాత్రం కూడా ఒక పక్క కూడా సరిపోని పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇక్కడ రైతులకు పెట్టుబడులు ఎక్కువ సార్. రైతులకు పెట్టుబడులు ఎక్కువ, ఆదాయాలు తక్కువ ఉన్నాయి. మరీ వచ్చి మన సాయంకాలం పూట పొలాలకు వెళ్ళాలంటే మేము భయంతో వణికిపోతూ మేము ఎట్లా ప్రాణాలు మళ్ళీ బిగపెట్టుకొని పనులను తిరిగి మళ్ళా వస్తామా లేదా, మమ్మల్ని మా పిల్లలు చూస్తామా లేదా అనే బాధతో ప్రతి రైతు కుటుంబము బాధపడుతున్నాం సార్. మేము అటవీ సరిహద్దు ప్రాంతాలకు ఏనుగులు రాకుండా ఈ స్ట్రెంచెస్ తవ్వడం ద్వారా, కందకాలు తవ్వడం ద్వారా ఏనుగుల రాకను నిరోధించడానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడం ద్వారా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని చెప్తున్నారు. ప్రత్యేకించి మృతుల కుటుంబానికి ఒక ఉద్యోగం భద్రత కల్పించాలి. ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం 10 లక్షలు అందినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని చెప్పి వీరంతా కూడా కోరుతున్నారు. ఏళ్లుగా ఏనుగుల దాడులు జరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారాన్ని చూపించడం లేదు ప్రభుత్వం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులు తీసుకువచ్చి ఎక్కడో పలమనేరు బేస్ క్యాంప్ లో పెట్టారు. నిరంతరం ఏనుగుల దాడులతో ఇబ్బందులు పడుతున్నా తమ ప్రాంతానికి తీసుకొచ్చి స్థానికంగా బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రైతులు. ఏం చేయాలంటారు ప్రభుత్వం ఈ యొక్క ఏనుగుల దాడి నుంచి రక్షణ కోసం? అయితే మాత్రం ఈ ఏనుగుల వల్ల మేము చాలా ఇబ్బందులు పెడతాం. 30 ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్నాము. ఏ గవర్నమెంట్ కానీ ఎవరు వచ్చినా కూడా మాకు సాయం చేయడం. 30 ఏళ్ళుగా ఇదే పరిస్థితి. ఇప్పటికే ఎన్నో ప్రాణాలు కోల్పోయినాయి. కాకపోతే ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మాకు న్యాయం చేయాలని మేము గట్టిగా కోరుకుంటున్నాము. ఈ అడవిలో వెళ్ళి చిన్న కట్టిపుల్ల కొట్టుకొని వచ్చేప్పటికే 10 నిమిషాల్లో ఫారెస్ట్ అధికారులు 10-15 నిమిషాల్లో ఫారెస్ట్ అధికారులు వస్తారు. అలాంటిది 5:30-6 ప్రాంతంలో వ్యక్తి చనిపోతే 9:30 వరకు కూడా ఫారెస్ట్ అధికారులు ఎవరూ రాలేదు. కట్టిపుల్లకుండే విలువ మనిషి ప్రాణం లేకుండా పోయింది. 3 కీలక ప్రాంతాలకు ఆనుకొని ఉన్న ఈ అటవీ సరిహద్దు ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల సమన్వయ లోపం రైతులకు శాపంగా మారింది. ఏనుగులకు భయపడి బంగారం లాంటి చెరుకు పంట వేయటం మానేశారు రైతులు.
చుట్టూ కొండ, అటవీ ప్రాంతం కావటంతో కుప్పం, పలమనేరు అడవుల నుంచి వచ్చిన ఏనుగులు విచ్చలవిడిగా పంటల్ని ధ్వంసం చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రధానంగా అటవీ శాఖ అధికారుల తీరుపైన చాలా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో చిన్నపాటి కట్టెలు కొట్టుకుని వస్తే వాటిని క్షణాల్లో ఫారెస్ట్ అధికారులు వచ్చి వారిపైన చర్యలు తీసుకోవడానికి ఆగమేఘాలపైన వచ్చేటువంటి ఫారెస్ట్ అధికారులు మనిషి ప్రాణాలు కోల్పోయిన తర్వాత 5 గంటల తర్వాత కానీ వీరంతా ఆచూకీ లేకపోవడం, ప్రజల ప్రాణాలంటే మీకు ఇంత అలుసుగా ఉందా అంటూ వారంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏనుగుల దాడి నుంచి రైతుల ప్రాణాలు కాపాడేందుకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని చెప్పేసి వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఈరోజు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తోంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కొత్తూరు గ్రామం నుంచి. ఏనుగుల దాడుల నుంచి తమను రక్షించాలని వేడుకుంటున్నారు చిత్తూరు జిల్లా అటవీ ప్రాంత సరిహద్దు ప్రాంతాల ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం కుంకి ఏనుగులను తీసుకొచ్చి అడవి ఏనుగులను కట్టడి చేస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రతిరోజు చీకటి పడితే చాలు ఏనుగుల గుంపు పొలాలపైకొస్తోంది. ఈ అంశంపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. త్వరలోనే కుంకి ఏనుగులతో ఆపరేషన్ చేపడతామంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని అటవీ సరిహద్దు మండలాల్లో వరుసగా ఏనుగులు దాడులు చేస్తున్నాయి. ఏనుగులకు భయపడి ఇప్పటికే చెరకు సాగు చేయడం ఆపేసిన రైతులు వరి, రాగి, మామిడి, టమాటా పంటలను వేస్తే ఏనుగులు వాటిని కూడా ధ్వంసం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా వీకోట, కుప్పం, రామకుప్పం, పలమనేరు, సోమల, సదుం మండలాల్లో గజరాజుల తాకిడి ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో అటవీ సరిహద్దు ప్రాంతాల్లో, మండలాల్లో రైతుల పొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. ఇది నిరంతరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం పొంగనూరు నియోజకవర్గ పరిధిలో సదుం మండలం బత్తలవారిపల్లి గ్రామంలో ఈ యొక్క జోగివారిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బత్తలవారిపల్లిలో ప్రస్తుతం ఈ యొక్క రాగి పంటను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఏనుగుల మంద మొత్తం 16 నుంచి 18 ఏనుగుల గుంపు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంది. ఏ సమయంలో వచ్చి దాడి చేస్తూ ఉన్నాయి ఏనుగులు? ఇవే రాత్రి 12 అట్లా వచ్చి దాడి చేస్తూ ఉన్నాయి. మామూలుగా వచ్చి నైటు డైలీ వచ్చి మేసి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏమి దొరకకుండా ఆ కొండ కింద మామిడికాయలు అయిపోయినాయి కదా, మామిడి పంట అయిపోయే లోపల దీనికి వస్తాం. అదిలిచ్చే మనం దగ్గరికి పోతే ఏమైనా తట్టుకుంటామా? ఏ మాత్రము కనపడిస్తే కూడా చంపేస్తాయి. 6 దాటితే అదేం సార్, 2 కానీ 3 కానీ ఎన్ని టైమింగ్ ఏ టైమింగ్ అన్న వచ్చేస్తున్నాయి. ఒకసారి వచ్చేసి సింగిల్ గా వస్తున్నాయి, ఒకసారి సపరేట్ గా వస్తున్నాయి. నైట్ వచ్చినది గుంపులుగా వచ్చినాయి. నైట్ సింగిల్ వచ్చింది ఇట్లా చేసినది. మామూలుగా అయితే కన్నా వరుసగా వస్తా ఉన్నాయి. తరచూ చూసాను, రోజు వస్తానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా మామిడి చెట్లు, మామిడి పంట ఉంది, చెరుకు తోట ఉన్నాయి, టమాటా ఉండదు, తినే అందువల్ల వస్తున్నాయి ఏనుగులు ఎక్కువ. 3 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు 16, ఒక గుంపు 3, ఒక గుంపు 2, ఒంటేనుకు 1, ఇన్ని రకాలుగా వస్తున్నాయి. గుంపు అయితే నైట్ వస్తాయి. ఈ ఒంటేనుకు మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది. 5:30, 6 లోపల వచ్చేస్తుంది కిందికి. అడవులంటే కిందికి దిగేస్తాను పైనంటి. ఫారెస్ట్ వాళ్ళు వస్తున్నారు, అలర్ట్ పెడుతున్నారు. కానీ దానికంటే ముందు బేస్ క్యాంప్ ఇక్కడ ఉంటే అట్లీస్ట్ మనకి ఇక్కడ వస్తున్నాయని చెప్పి రైతులకి మేము మామూలుగా సమాచారం అంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి సమాచారం రావాలి. మేము రైతుల వైపు నుంచి సమాచారం ఇస్తున్నాం. ప్రతిసారి అదే జరుగుతుంది. ఎప్పుడు కానీ వస్తూనే ఉంటాయి. 12 వరకు మేము రోడ్డు మీద ఉంటామా, ఫారెస్ట్ వాళ్ళు ఎవరు కానీ ఇంప్రెషన్ వదలరు, వాళ్ళు రావటం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికే 124 ఏనుగులు జిల్లాలో గుర్తించామన్నారు చిత్తూరు జిల్లా డిఎఫ్ఓ భరణి. ట్రయల్ రన్ లో భాగంగా వినియోగిస్తున్న సోలార్ లైట్ల వల్ల ఏనుగుల రాక తగ్గిందని, వాటిని ఇప్పటికే కుప్పం, పులిచెర్ల ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. దేర్ ఆర్ డిఫరెంట్ లైట్ సిస్టమ్, సోలార్ లైట్స్. అది మన ఎలిఫెంట్కి ప్రిడేటర్ ఐ లాగా కనిపిస్తుంది. అలాంటి ఐస్ బేస్డ్ సోలార్ లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయడం కుప్పంలో ట్రయల్ బేసిస్లో, పులిచెర్లలో, చిత్తూరు ఈస్ట్లో జరిగింది. అది కాకుండా ఇది ఫర్దర్ కల్లూరు, సోమల ఈ ఏరియాస్కి అన్నీ కూడా మనం ఇప్పుడు వెంటనే ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఏనుగుల దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు, వాటిని కట్టడి చేసేందుకు కర్ణాటక నుంచి వచ్చిన 4 కుంకి ఏనుగుల సేవలు వారం రోజుల్లోనే అందుబాటులోకి వస్తాయంటున్నారు భరణి.
ఇప్పటికే వాటికి ఈ ప్రాంత వాతావరణాన్ని అలవాటు చేశామని మరికొన్ని రోజుల్లో వాటి సేవలు వినియోగించుకుంటామని తెలిపారు. ఈ 4 ఎలిఫెంట్స్ మనం ఇప్పుడు పలంనేరు ముస్లిమడుగు ఎలిఫెంట్ క్యాంప్లో ట్రైనింగ్ ఇచ్చాము. అండ్ ట్రైనింగ్ కూడా మ్యాక్సిమం కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. మనం ఈ మంత్ ఎండ్ లోపల కూడా వీ విల్ బీ సీయింగ్ ఫ్యూ ఆపరేషన్స్ ఇన్ ద ఫీల్డ్. ట్రయల్ బేసిస్లో కొన్ని మనం పలంనేరు పక్కన ఉన్న గవిని చెరువు ఏరియాలో తిప్పి చూసాం ఎలిఫెంట్స్ని. వీ ట్రైడ్ టు మూవ్ దెమ్ అరౌండ్. అది పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది. వెరీ సూన్ ప్రాబబ్లీ దిస్ వీకెండ్ లోపల వీ విల్ బీ హ్యావింగ్ కుంకి యూజ్ చేసి ఎలిఫెంట్ డ్రైవ్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. మొత్తానికి ఓ నిండు ప్రాణం బలైతే తప్ప కూటమి సర్కార్ స్పందించలేదు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో ఈ సర్కార్ సమస్యకు పరిష్కారం చూపిస్తుందా లేదా అనేది చూడాలి. ప్రధానంగా మామిడి పంట అయిపోయిన తర్వాత ప్రత్యామ్నాయ పంటలుగా ఉన్నటువంటి యొక్క వరి పైరు పైన, ఇటు రాగి పంట పైన, ఇటు చెరుకు పంటలపైన, టమాటా పంటలపైన పడి ఇవి పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, బత్తలవారిపల్లి నుంచి.